హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే షోల్డర్ జారుతుందని చాలామంది అడుగుతున్నారు. అందుకోసమని షోల్డర్ జారడానికి కారణం ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటంటే షోల్డర్ ఎందుకు జారుతుంది అని అంటే, ఇక్కడ షోల్డర్ ఎందుకు, ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ నేను 18 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ చూడండి, 18 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా మనకు. ఇదిగో చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ వదిలి పెడతాం కదా అటువైపు ఇటువైపు. ఇదిగోండి 18 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ లూజ్ అంటే 18 ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చిన వాళ్ళకి 5.5 పెట్టాలి. షోల్డర్ అంటే 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను 5.5 షోల్డర్తో కట్ చేశాను బ్లౌజు. ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇది మనకు 6 ఇంచులు పెట్టామని అనుకోండి, ఇప్పుడు మనకు ఎంత 12 ఇంచెస్ పెడితే షోల్డర్ జారుతుంది. ఇంకా తక్కువకైనా కూడా 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, అంటే 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది షోల్డర్ జారకుండా ఉంటుంది. కొంతమందికి షోల్డర్ కొంచెం దగ్గరికి ఉన్నట్టు ఉంటుంది భుజాలు, అందుకోసం వాళ్ళకి తగ్గించి పెట్టుకోవాలి. ఇదిగోండి, మనకు షోల్డర్ జారడానికి కారణాలు ఎన్నో ఉంటాయండి. ముందు వైపు నెక్కు ఎక్కువ ఉంటే తప్పనిసరిగా షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. మీరు ఇది బాగా గుర్తుంచుకోవాలి. ముందు వైపు 5.5 కంటే ఎక్కువ పెట్టకూడదండి నెక్కు. మనకి ఇక అంతకంటే ఎక్కువ పెట్టామని అనుకోండి షోల్డర్ జారుతుంది. ఇంకా ఎక్కువ కొంచెం బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళు 6 ఇంచెస్, ఇక లాస్ట్ 6 ఇంచెస్ వరకే పెట్టుకోవాలి. ఎందుకంటే ముందు వైపు నెక్కు ఎక్కువ ఉంటేనే మనకు షోల్డర్ జారుతుంది, మన భుజాల మీద నుంచి జారుతుంటుంటుంది. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను 18 ఇంచెస్కి ఎంత పెట్టానో చూడండి. ఇగో 5.5 పెట్టాను ఇక్కడ, అంటే ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇది కింది దాకా రాలేదు ఏంటా అని మీరు అనుకుంటున్నారా? ఇది రౌండ్ లెక్క పెట్టొద్దండి, మనం ఇక్కడ స్ట్రేట్గాదే లెక్క పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత పైపింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్తో ఇదంతా కూడా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకునేటప్పుడు మీరు బాగా చూడండి ఈ వీడియోను. ఇది మనం ఈ పైపింగ్ వేసుకునే పీస్ను మాత్రం అస్సలు ఇలా లాగకుండా వేయాలి. అది మనకు బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకొని వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పైపింగ్ వేసుకునేటప్పుడు మన ఈ పైపింగ్ వేసే పీస్ను గట్టిగా లాగుతుంటుంటారు. అలా లాగకూడదు, లాగినప్పుడు సరిగా రాదు పైపింగ్. అందుకోసము మనం లూజ్గానే వదిలిపెట్టాలి. అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ క్లాత్ ఎలా ఉందో అలాగే వదిలిపెట్టాలి, మరి లూజ్ కూడా వదిలిపెట్టకూడదు. ఇప్పుడు దానికి సమానంగా చూసుకొని పెట్టుకొని అప్పుడు మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నేను థ్రెడ్తో పైపింగ్ వేస్తున్నాను. మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా వేసుకోవాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. ఇక్కడ ఇదంతా కూడా పైపింగ్ వేస్తున్నాం కదా. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు ఇదంతా పైపింగ్ అంతా మనకు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. షోల్డర్ అనేది మనం జారకుండా ఉండాలి అని అంటే మనం ఈ టిప్స్ అన్ని పాటించాలండి. ఎందుకంటే మనకు సపోజ్ ఇప్పుడు నేను ఇది 18 ఇంచెస్ అని చెప్పాను, 16 వస్తుంది, 17 వస్తుంది. అట్లాంటి వాళ్ళకి 5 ఇంచెసే పెట్టుకోవాలి. 14 ఇంచెస్ టు 16, 17 ఇంచెస్ వరకు 5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత 18 దాటిందంటే ఇప్పుడు మనకు 18 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 5.5, 17 వరకు 10 ఇంచెసే పెట్టుకోవాలి. ఎందుకంటే చక్కగా వాళ్ళకు షోల్డర్ జారకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. మీరు బాగా అర్థం చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకు షోల్డర్ జారిపోతుంది, అసలు బ్లౌజ్ ఫిట్టింగే కరెక్ట్గా రాదు. ఇక 18 నుంచి 20 వరకు 5.5 సరిపోతుందండి షోల్డరు. ఇక 20 దాటిందనంటే చెస్ట్ లూజు ఇక 6 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 21, 22 ఇంచెస్ వాళ్ళకి 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు షోల్డర్. ఇలా అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏం చక్క మనము. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పానండి నేను ఈ షోల్డర్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి, నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ ఇస్తాను. మీరు కామెంట్ రూపంలో తెలపండి మాకు. నేను ఎందుకంటే మీకు ఇప్పుడు ఇది షోల్డర్ గురించి కూడా చాలామంది అడిగిందని నేను ప్రత్యేకంగా ఈ వీడియో పెట్టానండి ఈరోజు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మేడం మాకు షోల్డర్ జారిపోతుంది ఎలా,
దీనికి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు. అందుకోసమని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను ఇవాళ. మీ వీడియోను మీరు పాటించి మీరు తప్పనిసరిగా స్టిచ్చింగ్ చేసుకుంటారని, ఎంచక్కా మీ బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మనకి ఇదంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామని అనుకోండి, చక్కగా వస్తుంది బ్లౌజులు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1-2 సార్లు బాగా అబ్జర్వ్ చేయండి, చూడండి, మా వీడియోని చూసుకుంటూ మీరు ఫాలో కండి. తప్పనిసరిగా మీకు స్టిచ్చింగ్ అనేది వస్తుంటుంటుంది. ఫస్ట్ మీరు టైలరింగ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా కూడాను ఇదిగో ఇక్కడ మనకు నెక్ అనేది ఇలా చక్కగా రావాలి. ఇదిగో చూడండి, రౌండ్గా చక్కగా రావాలి. వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక ఈ షోల్డర్ గురించి ఇదిగో చూడండి, ఇక్కడ కొంచెం పైకి మనకు నెక్ వైపు డౌన్లోకి వేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.